ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో నిన్న ఘోర దుర్ఘటన జరిగింది. దాదాపు 1,00,000 మందికి పైగా ఒక సత్సంగ్కి పాల్గొన్నారనమాట. ఆ సత్సంగ్లో చాలా మంది తొక్కిసలాట జరిగి చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. దాదాపు ఇప్పటికే 116 మంది చనిపోయినట్లు, దానిలో మహిళలు, పిల్లలు ఎక్కువ మంది ఉన్నట్టు అంటారనమాట. అసలు ఎందుకు వెళ్ళారు వాళ్ళు అంతమందికి? బోలే బాబా అని చెప్పి ఒక బాబా ఉంటారు. ఆయనకు ఉత్తరప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా చాలా మంది భక్తులు ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన మట్టి తీసుకోవటం, ఆయన తాకాలని ట్రై చేయటం, ఇవన్నీ అక్కడ ఆరాధ్యం ఎక్కువ అనమాట. ఈ సాకార్ విశ్వహరి బోలే బాబా సెక్ట్ వాళ్ళకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారనమాట అక్కడ ఒక సత్సంగ్ నిర్వహించడానికి. అంటే అక్కడ ఏం చేస్తారు, అక్కడ బోలే బాబా వచ్చి ఆధ్యాత్మిక బోధనలు చెప్తారు, భక్తులు భజనలు చేస్తారు, మొత్తం ఆధ్యాత్మిక శోభ అనేది అక్కడ ఉంటుంది అనమాట. అయితే ఆయన బోధనలు చేశారు, భజనలు చేశారు, భక్తులు అంతా అయిపోయింది. అంతా అయిపోయి ఆయన బోలే బాబా తన వాహనం దగ్గరికి వెళ్తున్నారంట. ఆయన టచ్ చేయడానికి, ఆయన మట్టి ముట్టుకోవడానికి, ఆయన నడిచిన మట్టి జనమందరూ ఎగబడ్డారు. ఎగబడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. పడిన తర్వాత అలా పడిపోయినప్పుడు ఆ 1,00,000 మంది పైన ఉన్నప్పుడు ఎవరిని ఆపలేపారనమాట. కంట్రోల్ చేయలేక వీళ్ళందరూ చాలా మంది ఊపిరాడక కింద పడిపోయి చనిపోయారు. ఇది ఒక పెద్ద దుర్ఘటన. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనమాట. సో జనరల్గా పెద్ద పెద్ద మేళాస్ కానీ పెద్ద పెద్ద జరిగినప్పుడు మీరు చూసారు, గోదావరి పుష్కరాలప్పుడు, మహాకుంభప్పుడు ఇలాంటి టైంలో స్టాంపిడ్ జరుగుతుంటాయి. జరిగినప్పుడు ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక 1,00,000 మందికి పైగా వస్తున్నారు అనుకున్నప్పుడు దానికి ఆర్గనైజేషన్, 1,00,000 మందికి ఎగ్జిట్ ప్లాన్ ఏంటి, ఎంట్రీ ప్లాన్ ఏంటి, వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళకి ఊపిరాడుతుందా, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత పర్మిషన్ ఇస్తారు. ఈ సత్సంగ్కి పర్మిషన్ తీసుకుని సత్సంగ్ నిర్వహించామని చెప్పి బోలే బాబా తరఫున చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆర్గనైజేషన్ అనేది చాలా ఫెయిల్ అయిందనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నిజంగా ఇంతమంది మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకి తొక్కిసలాట జరిగితే ఏం చేయాలి, వాళ్ళని ఎలా బయటకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఇమీడియట్ మెడికల్ అసిస్టెన్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ అక్కడ ప్లాన్ చేయకుండా చేసినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ప్రధాని మోడీ గారు, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వీళ్ళందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సంతాపం ప్రకటించారు. కానీ ఇప్పుడు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది.